చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి. నువ్వు మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్ రాధికాలందరూ నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. పిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నాలాగని చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నన్ను ఒక్కనే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? అమ్మవారి యొక్క బండి పాట కమిటీ వారి పాట 1116. పాడుకునేటటువంటి వారు స్టేజ్ వద్దకు వచ్చి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. కమిటీ వారి పాట 1116. అమ్మవారి యొక్క రథోత్సవం బండిపాట జరుగుతూ ఉన్నది. పాటలో పాల్గొనేటటువంటి రైతు సోదరులు, ట్రాక్టర్ యజమానులు ఈ పాటలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. ట్రాక్టర్ కానీ ఎద్దుల బండ్లైనా సరే, ఎడ్ల బండ్లైనా ట్రాక్టర్ అయినా రైతు సోదరులు అమ్మవారి యొక్క ఊరేగింపు బండి పాటలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. కమిటీ వారి పాట 1116. యార్లగడ్డ ధర్మయ్య గారు సుబ్బారావు గారి పాట 5000 రూపాయలు. పిట్టు నవీన్ గారి పాట 10,000 రూపాయలు. పాటలో పాల్గొనేటటువంటి రైతు సోదరులు స్టేజ్ దగ్గరకు వచ్చి కొంచెం పెద్దగా చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాం. పిట్టు నవీన్ గారి పాట 10,000 రూపాయలు. అమ్మవారి యొక్క మొదటి కొలుపు ఈ యొక్క అవకాశము మన మాస్కో బజార్కి వచ్చింది ఈ సంవత్సరం. అమ్మవారు మన యొక్క పాడి పంటలందు, గొడ్డందు బిడ్డందు కూడా వారి యొక్క దీవెనలు అందరికీ చల్లగా కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక రథోత్సవం బండిపాట జరుగుతూ ఉన్నది. పాటలో రైతు సోదరులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం.
పిట్టు నవీన్ గారి పాట 10,000 రూపాయలు. పాడేటటువంటి వారు రైతు సోదరులు ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. త్వరపడాలి, మన ప్రోగ్రాం ఇంకా చాలా ఉంది కాబట్టి పాటలో పాల్గొనేటటువంటి రైతు సోదరులు పాటలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. పిట్టు నవీన్ గారి పాట 10,000 రూపాయలు. పాటలో పాల్గొనేటటువంటి రైతు సోదరులు త్వరపడవలసిందిగా తెలియజేస్తున్నాం. అమ్మవారి యొక్క రథాన్ని అమ్మవారిని ఊరేగింపు చేసేటటువంటి విశిష్టమైనటువంటి ఆ ఒక అవకాశం ఎవరికి వస్తుందో వారు త్వరపడవలసిందిగా తెలియజేస్తున్నాం. పిట్టు నవీన్ గారి పాట 10,000 రూపాయలు. పాడేవాళ్ళు త్వరపడాలి. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఈ యొక్క పాటను పునఃప్రారంభిస్తాము. ఈలోగా కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది. టికెట్లు కావాలి కాకపోతే ఇంకేంటి? ఐఎమ్ ద హీరో, యు ఆర్ ద కమెడియన్ అండ్ విలన్ టచ్డ్ మై హీరోయిన్. దిస్ ఇస్ an action film. మళ్ళీ టోర్నమెంట్ లో పెట్టద్దు. టిఆర్ నీళ్లు తాగిన వాళ్ళనే టిఆర్ లో పోయించా. తూ క్యారే హౌలే అప్పుడు నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి అలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి.
గట్టిగా చప్పట్లండి అందరూ కూడా హుషారుగా. నెక్స్ట్ ఒక్క నిమిషం పెరిపోసిన సెట్టో సేవ పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుందా? కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు జగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో.
మంచి తోగాల కొడుకు తల్లి పేగుల పెరగానట్టేరో భీముడో కొమురం భీముడో రాసో నెగడోలే మందారి కొడుకో భూతల్లి సనుబాలు తాగానట్టేరో కొమురం భీముడో కొమురం భీముడో రాసు నెగడోలే మందారి కొడుకో పారే నీ గుండె నెత్తూరు కాలువై పారే నీ గుండె నెత్తూరు నేనమ్మా నుదుటి బొట్టైతుంది చూడు అమ్మా కాళ్ళ పారాణైతుంది చూడు తల్లి పేగుల నవ్వై మెరిసింది చూడు కొమురం భీముడో కొమురం భీముడో పురమీ తల్లికి జనమా హరణామిస్తివిరో కొమురం భీముడో
యార్లగడ్డ లక్ష్మయ్య గారి పాట 18,000 రూపాయలు. యార్లగడ్డ లక్ష్మయ్య గారి పాట 18,000 రూపాయలు. అమ్మవారి యొక్క రథోత్సవం బండిపాటు జరుగుతూ ఉన్నది. ఈ పాటలో రైతు సోదరులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. పాటలో పాల్గొనేటటువంటి వారు త్వరపడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒక కార్యక్రమం త్వరగా ముగిస్తే మన యొక్క ప్రోగ్రాం కంటిన్యూషన్ అవుతుంది. యార్లగడ్డ లక్ష్మి గారి పాట 18,000 రూపాయలు. ఒకటవసారి ఈ పాట అనంతరం డాన్స్ బండి పాట కూడా ఉంటుంది కాబట్టి ఆ పాటలో కూడా రైతులు పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. పైన వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి పాట త్వరగా ముగించవలసిందిగా తెలియజేస్తున్నాం. అమ్మవారి యొక్క రథం బండి పాట యార్లగడ్డ లక్ష్మీ గారి పాట 18,000 రూపాయలు. ఒకటవసారి యార్లగడ్డ లక్ష్మీ గారి పాట 18,000 రూపాయలు. ఒకటవసారి వంకాయలపాటి చిన్మయి చౌదరి గారు అమ్మవారి రథం బండి పాట 19,000 రూపాయలు. యార్లగడ్డ లక్ష్మీ గారి పాట 20,000 రూపాయలు. అమ్మవారి యొక్క రథోత్సవం బండిపాట జరుగుతూ ఉన్నది. యార్లగడ్డ లక్ష్మీ గారి పాట 20,000 రూపాయలు. రెండవసారి పాటలో పాల్గొనేటటువంటి వారు త్వరపడవలసిందిగా తెలియజేస్తున్నాము. పాటలో పాల్గొనేటటువంటి వారు త్వరపడాలి. యార్లగడ్డ లక్ష్మీ గారి పాట 20,000 రూపాయలు. రెండవసారి ప్రోగ్రాం కొనసాగించాలి కాబట్టి త్వరపడాలి రైతు సోదరులు. పైన వాతావరణం సానుకూలంగా లేదు కాబట్టి ఈ పాటను త్వరగా ముగించవలసిందిగా తెలియజేస్తున్నాం. యార్లగడ్డ లక్ష్మీ గారి పాట 20,000 రూపాయలు. రెండవసారి వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 21,000. అమ్మవారి యొక్క రథోత్సవం బండి పాట వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 21,000. యార్లగడ్డ లక్ష్మీ గారి పాట 25,000 రూపాయలు. యార్లగడ్డ లక్ష్మీ గారి పాట 25,000 రూపాయలు. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 26,000 రూపాయలు. అమ్మవారి యొక్క రథోత్సవం బండిపాట జరుగుతూ ఉన్నది. వంకాయలపాటి లక్ష్మీ గారు యార్లగడ్డ లక్ష్మీ గారి పాట 27,000 రూపాయలు. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 28,000 రూపాయలు. యార్లగడ్డ లక్ష్మీ గారి పాట 29,000 రూపాయలు. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 30,000 రూపాయలు. అమ్మవారి యొక్క రథోత్సవం బండిపాట జరుగుతూ ఉన్నది. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 30,000 రూపాయలు. ఒకటవసారి పాటలో పాల్గొనేవారు త్వరపడాలి. మన ప్రోగ్రాం మళ్ళా కంటిన్యూషన్ చేయాలి కాబట్టి త్వరపడవలసిందిగా మనం చేస్తున్నాం. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 30,000 రూపాయలు. యార్లగడ్డ లక్ష్మీ గారి పాట 31,000. యార్లగడ్డ లక్ష్మయ్య గారి పాట 31,000. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 32,000. యార్లగడ్డ
లక్ష్మి గారి పాట 33,000. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 34,000 రూపాయలు. పాట పాల్గొనేటటువంటి వారు త్వరపడవలసిందిగా మనం చేస్తున్నాం. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 34,000 రూపాయలు. యార్లగడ్డ లక్ష్మి గారి పాట 35,000 రూపాయలు. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 36,000 రూపాయలు. అమ్మవారి యొక్క రథోత్సవం బండిపాట జరుగుతూ ఉన్నది. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లేటటువంటి అదృష్టం అందరికీ మళ్ళా రాదు. ఈ అవకాశాన్ని త్వరగా ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 36,000 రూపాయలు. ఒకటవసారి వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 36,000 రూపాయలు. ఒకటవసారి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లేటటువంటి రథోత్సవం బండిపాట జరుగుతూ ఉన్నది. అమ్మవారి యొక్క ఊరేగింపు బండిపాట వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 36,000 రూపాయలు. రెండవసారి 36,000 రూపాయలు. రెండవసారి యార్లగడ్డ లక్ష్మి గారి పాట 38,000 రూపాయలు. 38,000 రూపాయలు యార్లగడ్డ లక్ష్మి గారి పాట. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 39,000 రూపాయలు. యార్లగడ్డ లక్ష్మి గారి పాట 40,000 రూపాయలు. అమ్మవారి యొక్క ఊరేగింపు బండిపాట జరుగుతున్నది. యార్లగడ్డ లక్ష్మి గారి పాట 40,000 రూపాయలు. ఒకటవసారి బండిపాట వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 41,000 రూపాయలు. అమ్మవారి యొక్క ఊరేగింపు పాట బండిపాట జరుగుతుంది. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 41,000. ఒకటవసారి వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 41,000. ఒకటవసారి అమ్మవారి యొక్క రథోత్సవం బండిపాట కొనసాగుతూ ఉన్నది. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 41,000. రెండవసారి పాట కొట్టివేయబోతున్నాము. పాడుకునేటటువంటి వారు త్వరపడవలసిందిగా తెలియజేస్తున్నాము. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 41,000. రెండవసారి వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 41,000. రెండవసారి పాట కొట్టవేస్తున్నాము. అమ్మవారి యొక్క బండిపాట వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 41,000. మూడవసారి పాట కొట్టివేయడం జరుగుతుంది. జై పోలేరమ్మ అమ్మవారికి, జై పోలేరమ్మ అమ్మవారికి, జై పోలేరమ్మ అమ్మవారికి. అమ్మవారు వంకాయలపాటి వారి బండి ఎక్కడానికి సిద్ధమైనారు. ఇప్పుడు కార్యక్రమాన్ని డాన్స్ బండి పాట కమిటీ వారి పాట 500. కమిటీ వారి పాట 500. అమ్మవారు ఓపిక పడతా ఉన్నారు. వర్షాన్న టాప్ త్వరపడాలి మన ప్రోగ్రాం కంటిన్యూషన్ చేయడానికి. గోరంట్ల శ్రీకాంత్ గారి పాట 2,000. గోరంట్ల శ్రీకాంత్ గారి పాట 2,000 రూపాయలు. పాట త్వరపడాలి. చేమలో ఏ ఒక్కరు కట్టిపట్టకూడదని నేను ఒక్కరిని కట్టిపట్టాను. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు, ముందు తరాలు నాకు ఇచ్చిన
ఎఫెక్షన్ కాదు, సీమ మీద ఎఫెక్షన్. వీరసింహారెడ్డి పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కోసేవాడికి కోడి మీద కోపం ఉండదు. నేను అంతే, బాధ్యతగా నరుకుతా, మళ్ళీ పుట్టడానికి భయపడేలా చంపుతా. కానీ ఇది సమయం కాదు, స్థలం కాదు. పెళ్లికొచ్చారు, భోంచేశానండి. భయమా భయమా? నేను దించిన నా మందిని చూసి నీకు భయమా? నీ పంచన బతికే నీ మంది ముందే నీ తల తెంచుకుపోతానని భయమా? భయం నా బయోడేటాలో లేదురా బోషట్. ఈ మందిరే కాదు, ఎన్ని వందల మందినైనా మెంటేసుకునేరా. చివరి తల తెగే వరకు కత్తి వదలను, చెయ్యి మార్చను. ఒంటి చేత ఓచకోట కోస్తానా కొడక. కానీ ఇది ముడిపడే చోటు, తలపడే చోటు కాదు. వద్దు, నిన్ను చంపడమే నాకు శుభకార్యం. ఇప్పుడే ఇక్కడే నీకు సావుని చూపిస్తా. నన్ను చూడాలంటే చౌకోడలా పర్మిషన్ కావాలరా. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. అడ్డంగా నరుగుతా పిల్ల కుంక. ఊరికి మంచి చేస్తే తల ఉంచుతా, చెడు తలపడితే ఎన్ని తలలైనా తెంచుతా. ముక్కలు మూటగట్టి తుంగభద్రలో తొక్కుతా. నా మాట బదును, నా కత్తి బదును. నీ పక్కాడికి తెలుసు, నరకడం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు. నా కొడకల్లారా, సిద్ధప్ప కాపు కాసిన కర్నూలు, చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కత్తికట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తుంటారు. ఎండ నడినెతికెక్కే లోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరివేసిపోదాం. పరదేశం వచ్చినా పగతో వెతుక్కుంటూ వచ్చారంటే మిమ్మల్ని మామూలుగా నరకూడదు. కట్టేదానికి నువ్వు పెంచే కుక్కలు ఎన్నైనా రాని, సింహం ఇక్కడ. మేము అధికారంలో ఉన్నాం. కంగ్రాచులేషన్స్. నేను హోమ్ మినిస్టర్. గ్లాడ్ టు మీట్ యూ. ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు? చెప్పుకునే అలవాటు నాకు లేదు. జీఓని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటాను. జీవో? మీ జీఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జీఓ గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ఏ వృద్ధి? అభివృద్ధి. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి, బిచ్చ వెయ్యడం కాదు. పని చెయ్యడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి, కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి, ఉన్న పరిశ్రమలు మొయ్యడం కాదు. బుద్ధి తెచ్చుకో, అభివృద్ధికి అర్థం తెలుసుకో. ఏం చూసుకో నీకు ఆ పొగరు? పదవి చూసుకుని నీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏకే పొగరు ఎక్కువ. ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకబడిపోయింది. మాట జాగ్రత్త. దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రదేశానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తిన మహనీయుణ్ణి గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెట్టిన విజనరీని ఇచ్చింది రాయలసీమ. ఇది రాయలసీమ, రాయలసీమ.
గజరాజు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు, కుక్కని కాదు. మేము తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళవు. అబ్బా తలుచుకో, తలుచుకో. మూతి మీద పొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చ. దానికో గౌరవం ఉండాలి. తలబడి తమ్ముంటేనే నిలబడాలి. కూర్చో. రెడ్డి, గుర్తుపెట్టుకో, నీ సావు నా చేతుల్లోనే. రేయ్, సవాలు విసరుకో, నేను సవాలు విసురుతా. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాటి పేరు మారదు, మార్చలేరు. 10 నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. బాలయ్య జై బాలయ్య, బాలయ్య జై బాలయ్య, చాలయ్య. ఈ యొక్క పాటలో పాల్గొనేటటువంటి రైతు సోదరులు కూడా త్వరగా పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. మరలా ప్రోగ్రాం కంటిన్యూషన్ ఉంది కాబట్టి త్వరపడవలసిందిగా మనం చేస్తున్నాం. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 4000 రూపాయలు. డాన్స్ బండి పాట జరుగుతున్నది. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 4000 రూపాయలు. డాన్స్ బండి పాట జరుగుతూ ఉన్నది. వంకాయలపాటి చిన్మయి చౌదరి గారి పాట 4000 రూపాయలు. పాట 5000 రూపాయలు. డాన్స్ బండి పాట. గోరంట్ల శ్రీకాంత్ గారి పాట 5000 రూపాయలు. డాన్స్ బండి పాట జరుగుతున్నది. పాటలో పాల్గొనే వాళ్ళు త్వరపడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రోగ్రాం మళ్ళా కొనసాగించాలి. అమ్మవారు పిల్లలు టెన్షన్ పడుతున్నారని వర్షాన్ని కూడా ఆపేశారు. ప్రోగ్రాం సాఫీగా జరగాలని ఆ ఒక్క అవకాశాన్ని మనం అందరూ కూడా ఉపయోగించుకోవాలి. వంకాయలపాటి గోరంట్ల శ్రీకాంత్ గారి పాట 5000 రూపాయలు. గోరంట్ల శ్రీకాంత్ గారి పాట 5000 రూపాయలు ఒకటోసారి. డాన్స్ బండి పాట జరుగుతూ ఉన్నది. పాటలో పాల్గొనేటటువంటి రైతు సోదరులు త్వరపడవలసిందిగా మనం చేస్తున్నాం. చూడలేదే ఇంత సరుకు, 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సొప్పుతో వచ్చేసింది, సింగులతో పుట్టేసింది, చింపులతో చిందేసింది, చింపంటూ లాగేసింది.
చిందేసింది చిప్పంటూ లాగేసింది DJ Money Mixes. Please subscribe my YouTube channel. Tonight we're kids again. DJ Money Exclusive Mixes. మంచిగా ఎగురుతుంది కదా మ్యూజిక్ పెట్టుకొని అన్న జర డీజే పాటలు పెట్టవా DJ Money Exclusive Mix. Phone number 7036467196.
కొంచెం బిట్టు మొత్తం పడుకోండి ఒక బిట్టు వాళ్ళు పాపం దానికోసం వెయిటింగ్ చేస్తున్నారు కానీ నయ్యా కానీ నువ్వు కూడా Shut
అమ్మాయి కదా అదిగో